దేహం వస్తూ పోతూ ఉంటుంది. ధనం వస్తూ పోతూ ఉంటుంది. బంధువులు వస్తారు పోతారు. అవి కల్పితాలు. కల్పితం అంటే మాయ, అంటే మిథ్య, అంటే మిస్టరీ, అంటే రహస్యం, అంటే అనూహ్యం. మాయ గురించి, దాని స్వభావం గురించి తీవ్రంగా విచారణ చేసి ప్రయోజనం లేదు. వస్తువులు, వ్యక్తులు ఎందుకు వస్తారు, ఎందుకు కనుమరుగవుతారు? ఇది అంతుబట్టని రహస్యం. దృశ్యం తన్నశ్యం అంతే. అందువలన నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు అని ప్రశ్నించుకుని విలపించకూడదు. వై మీ సిండ్రోమ్ వద్దు. అంతా మిస్టరీ అనుకో. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది? మరి కర్మ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు అంతమవుతుంది? ఇలా ఆలోచనల వేట మొదలు పెడితే జవాబులు దొరకవు. ఎండమావిలో నీరు ఇసుకను తడపలేదు. కాబట్టి మిథ్య అంటే అసంగోహం, అసంగోహం, అసంగోహం. ఇది తెలిస్తే జీవితం వినోదం, ఆట. కాబట్టి మిథ్యను గురించి రీసెర్చ్ చేయమోకు.